ప్రాజెక్ట్స్ తర్వాత కమ్యూనికేషన్ ఇక్కడ వాటర్ స్టాండర్డ్స్ ఈవీఎస్ అని మనం దాదాపు అన్నీ చెప్పినాం. ఇవి దీంట్లో ఏమైనా మనం మొత్తం తెలుగులో నేర్చుకున్నప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ అవుతుంది, దేనికన్నా ఓల్డింగ్లో దాంట్లో ఏమైనా చేంజ్ అవుతుంది. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, క్వశ్చనింగ్ అండ్ హైపోథెసిస్, ఫీల్డ్ అబ్జర్వేషన్స్ అన్న మనకు ఎక్కువ ఫీల్డ్ ట్రిప్స్ అంటాం, క్షేత్ర పర్యటనలు అంటాం, పరిచయం మామూలుగా మనం ఓడింగ్ మాట్లాడేటప్పుడు ఏంటంటే అది వచ్చేస్తారు. ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ప్రాజెక్ట్స్ ఇందులో వచ్చింది. మీరు అందరూ కమ్యూనికేషన్ సో మ్యాపింగ్ స్కిల్స్, డ్రాయింగ్, పిక్చర్స్ అండ్ మేకింగ్, అప్రిషియేషన్ ప్రాజెక్ట్స్ మొదటి తీసుకున్నాం. దీని కింద ఏమేమి వస్తాయి? కాన్సెప్చువల్ విషయావగాహనలో ఏమొస్తాయి? నేను చెప్తాను, ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం, దీంట్లోనే కాన్సెప్ట్ ఉంది. పోలికలు, వివరించడం, ఇవన్నీ వస్తాయి. ఏ కాన్సెప్ట్ తీసుకున్నా ముఖ్యమైనది ఇదే. ఇది వస్తే కాన్సెప్ట్ వచ్చినట్టు, దీంట్లోనే ఉంది కాన్సెప్ట్ విషయావగాహన. నెక్స్ట్ క్వశ్చనింగ్, ఎందుకు, ఏమిటి, ఎలా, వాళ్ళకు సినిమానే ఉంది. ఆ విధంగా ప్రశ్న, విజ్ఞాన శాస్త్రానికి ప్రశ్నే ఆధారం. ప్రశ్నించడాన్ని పిల్లలు నేర్పియాలి. అది కూడా మనం ప్రాపర్ వేలో ప్రశ్నించడానికి నేర్పాలి. ప్రశ్నించాలంటే ఏదో ఒకటి అడుగుతాడు, కాన్సెప్ట్ బేసిక్గా ఉండాలి ఆ ప్రశ్నించడం. ఆ విధంగా మనం పిల్లవాళ్ళని గైడ్ చేయాలి. హైపోథెసిస్, పరికల్పన చేయాలి. ఏ విధమైన పరికల్పన చేస్తారు? పరికల్పన ఉద్దేశం సమాచారాన్ని ముందు అక్కడ ఏం జరుగుతుంది మనకి వెళ్ళాక మస్తు ఉపరిస్తుంది బాగా, తర్వాత ఏం జరుగుతుంది, వర్షం పడుతుండొచ్చు, ఊహిస్తాం. ఇది మనకు ఇది ఊహ అయిపోతే ఊహ, అది కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు. రోజు ఇంతే అవుతుంది, వర్షం పడుతుందా చెప్పలేదు, ఎంత పడుతుంది, కొద్దిగా ఏదో భూమిగా చుక్కలు పడితే ఉపరిస్తుందా ఏమవుతుంది అని తెలియదు. ఎంత పడుతుంది అనేది ఊహించాలి. ఆ ఊహించిన తర్వాత ఎక్స్పెరిమెంట్ పోవాలి. అంటే వర్షాలు మనం ఎక్స్పెరిమెంట్ చేయలేం కదా, కాన్సెప్ట్ బేస్. ఇది వేరే ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏమి ఇస్తాం, ఎక్స్పెరిమెంట్స్ ఎలాంటి ఇవ్వాలి, ఎక్స్పెరిమెంట్స్ ఇస్తాం, ఏమి ఇస్తాం, ఎలాంటి ఇస్తాం, ఏమి ఇవ్వాలి. ఓకే, చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ ఎలాంటివి ఇవ్వాలంటే పిల్లవాళ్ళకి ఇది నేను చేస్తా అనిపించాలి. నేను చేయగలను, నాకు ఈ వస్తువులు దొరుకుతాయి ఈజీగా, ఆకులతో చేయొచ్చు. సింపుల్ ఏంటంటే నేను ఎక్కువ ఇక ఆకులతో అనుబంధం అనే లెసన్ ఉంది కదా, ముందు మామూలుగా మనకు తెలిసిన విషయం. పోతాం చూస్తే ఏంటి అంటే చుట్టుపక్కల ఏ చెట్టు ఆకులు ఉంటే అన్ని తీసుకొచ్చే కుప్పేసి ఒక్కొక్కరిని కొట్టించి నేను చెప్తాను. ఎందుకంటే పంచేంద్రియాలతో చూసి నేర్చుకుంటాం. కాన్సెప్ట్ బిల్డింగ్ పర్ఫెక్ట్గా అవుతుంది పూర్తి స్థాయిలో. దానికోసం ఫీల్డ్ అబ్జర్వేషన్స్ అంటే ఏదైనా వస్తువు ఏం జరుగుతుందో వాళ్ళకి అసైన్ చేయాలి. మనకి ఏదైనా ఇక్కడ 6 సంవత్సరాలు తిరగదు కదా, ఇస్తే 4 10 మంది ఉంటారు. 10 మందికి కూడా ఒకటే ఇస్తాను కదా టాపిక్, ఏం చేయాలి, రేపు చూడురా అక్కడ జరుగుతుంది, లేకపోతే అక్కడ ఏమన్నా నెక్స్ట్ ఏం జరగబోతుంది అబ్జర్వ్ చేసి నోట్ చేసుకోవాలి. క్షేత్రానికి పోయినాక అక్కడ పోయిన తర్వాత నీ ఫీల్డ్లో పోయినాక నీకు యుద్ధ పోయి అనుకోండి, అది ఆడికి పోయి ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి తను అబ్జర్వ్ చేసి శాస్త్రీయంగా నోట్ చేసుకునే విధంగా పిల్లవాడిని గైడ్ చేయాలి. మనం చేసేది ఫీల్డ్ అబ్జర్వేషన్ గైడ్. ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పుడు ప్రాజెక్ట్స్ కూడా పిల్లవాడు చేసే విధంగానే ఉండాలి. మనమే వాటిని ఎన్నుకోవడానికి సహకరించాలి. పిల్లవాడిని మనకు వస్తువులు ఉండాలి, అంతే కదా, దొరకాలి, ఈజీగా తను చేయగలగాలి. వీలైతే మనం డెమో ఇవ్వాలి, దగ్గర ఉండాలి. మళ్ళా ప్రాజెక్ట్స్ కూడా ఎలా ఉండాలి, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. ఫస్ట్ చిన్నగా పెద్ద ఏదైనా ప్రమాదమే. చిన్నగా కాలు వస్తున్నారు, బడికి వచ్చి కాలు వస్తున్నారు, గొడవ అవుతుంది. కొందరు ఉన్నారు, మా స్కూల్లో ఒక అబ్బాయి ఏం చేసినట్టే గోడ ఎక్కుతున్నారని చెప్పి ఒకటి తోసేసాడు, కాలు ఎరిగింది. కానీ మనకు ఇట్లా జరిగిందని చెప్పినాం, కట్టు కట్టుకున్నప్పుడు
పోయింది, అయిపోయింది, ఏం ప్రాబ్లం కాలేదు. అదే చిన్నగా పోసుకుంటే పంచాయతీ ప్రమాదం ఏదైనా కానీ అది ఎట్లయితే తెలియదు. దాన్ని కూడా హైపోథిసిస్ తీసుకోవచ్చు, ఊహించుకోవాలి, ముందే రెడీ కూడా వస్తే ఏం మాట్లాడాలనుకున్నాం. ఇంకా ఇన్ఫర్మేషన్ స్కిల్స్లో మన ప్రాజెక్ట్ ద్వారా ఏదైతే సేకరిస్తున్నామో దాన్ని టేబులింగ్ చేయిస్తాం, పట్టిక రూపంలో చేయిస్తేనే ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ ఏ విధంగా మామూలుగా ఏంటంటే మీ ప్రాంతంలో పండే రకరకాల పంటలు ఏవి, పంటలు అనేది పెద్దగా అయితే ఉండదు. సింపుల్గా అంటే మీ చుట్టుపక్కల ఉన్న 10 ఇళ్ళలో ఎవరు ఏం తింటారా ఆహార పదాలు, అది ఎట్లా అంటే కూరగాయల రకాన్ని తెలిసి ఏదో రాస్తారు, అట్లా కాదు. ఆయన పేరు రాపేయాలి, వ్యక్తి పేరు, ఏమేమి ఆహారం తింటుంది, ఆయనకి ఇష్టమైనవి రాస్తారు మామూలుగా. దీంట్లో ఇంకో ప్రాజెక్ట్ కూడా మిత్రం చేయొచ్చు. పేరు మనకు థీమ్స్లో ఉంది, షెల్టర్, ఆయన ఇల్లు రకం, ఏ ఇల్లు ఉంది రకం, ఫీల్డ్కి వస్తుంది, మనం ఫీల్డ్ అబ్జర్వేషన్ కిందనే వస్తుంది. ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాల ఇల్లు ఉన్నాయి, దాంట్లో మనకు ఈవీఎస్ ఇందులో ఇంక్లూడ్ చేసే ఉద్దేశం ఏంటంటే మా ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ త్రూ ఈవీఎస్ అన్నది. ఈవీఎస్లో మనం చెప్తాం, నెంబర్స్ చెప్తాం, వర్షం పడుతుంది, చాలా పడుతుంది, ఎంత పడుతుంది, ఎన్ని గంటలు కొట్టింది, నెంబర్స్ వస్తాయి, పదజాలం కూడా వస్తుంది, ఏం చేయాలని రాస్తాడు, ఏదో ఒకటి రాస్తాడు, అనుకుంది రాస్తాడు. పొద్దున సార్ చెప్పింది పదం కాదు, కానీ ఆ 3 అక్షరాలు కలిపితే మనకు అది కరెక్టే అనిపించింది, ఒక విధంగా కరెక్టే. వెదర్ చేంజెస్ ఇవ్వచ్చు మేడం, ఇవ్వచ్చు, కానీ న్యూస్లో కదా చూసి చేసుకోవాలి. పూర్తి స్థాయిలో ప్రాజెక్ట్ ఇస్తే వాడు చేయగలగా లేదా మన సహాయంతో చేయగలగా. ఇంకా మంచిగా అంటే మనం చేసి ఇప్పుడు ఈ రాబోయే వర్షాకాలం ఇస్తే ఏమి చేయొచ్చు అంటే మనకు రెయిన్ గేజ్ తయారు చేయడం చేస్తే మనం చేసి ఒక ప్లేస్లో పెట్టి నెల రోజులు ప్రాజెక్ట్ చేస్తారు. వాడు నెల రోజులల్లో వర్షం ఎప్పుడెప్పుడు ఎంతెంత పడదు రెయిన్ చేసుకోవాలి, అది వాడికి మనం నేర్పియాలి. అది నేర్పిస్తే జీవితాంతం గుర్తుంది, ఎందుకంటే కష్టపడి వాడు నేర్చుకుంటాడు, ముందు మనం కష్టపడతాం తయారు చేయడానికి, ఎక్కడ పెట్టాలి, ఏం సంగతి కష్టం. హోలిస్టిక్ వస్తుంది మొత్తం, ఏదైనా ఈవీఎస్ అంటేనే హోలిస్టిక్ మెథడ్లో అంతా నేర్చుకుంటేనే కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ జరుగుతుంది. మనం మామూలుగా ఏం చేస్తాం, ఇది సిపిఏ అంటే ఐడియా ఉందా సార్? సిపిఏ వచ్చింది, కాంక్రీట్ పిక్టోరియల్ అబ్స్ట్రాక్ట్ కనెక్ట్ చేసి చేసుకో, మనం ప్రయోగాలు చేస్తాం కనుక చేసుకోవచ్చు. కాంక్రీట్ పిక్టోరియల్ మ్యాథమెటిక్ మేడం, కాకపోతే ఏంటంటే ఈవీఎస్లో మ్యాథమెటికల్ ఏదైనా ప్రపంచం చుట్టూ మనమే ఉంది, ఎలా చెప్పింది కాదు, పర్యావరణంతో మన పర్యావరణం అంటే గాలి అదంతా ఏం కాదు, మన చుట్టూ ఉన్నది, మన ఎన్విరాన్మెంట్ అన్నాడు అంతే, చుట్టూ ఉన్నది ఏముంది దాంట్లోనే అక్కడే చేయాలి, అక్కడే నేర్చుకోవాలి. ఏం జరుగుతుంది మామూలుగా ప్రాజెక్ట్స్ ఇస్తే చాలా సింపుల్గా ప్రాజెక్ట్ ఇస్తూ క్లాస్ రూమ్ వెంబడే చేసే టీచర్స్ వాళ్ళకి అబ్జర్వేషన్ కింద దాంట్లో గంటలు కట్టి నడవమని చెప్పారు. ఇలా ఎక్స్ప్రెషన్ భాషా జ్ఞానం కూడా జరుగుతుంది. అలాగే చేయొచ్చు డెవలప్మెంట్ చేయడానికి. కమ్యూనికేషన్ త్రూ మ్యాపింగ్ స్కిల్స్ అన్నది. మ్యాపింగ్ స్కిల్స్లో ఏం చేస్తారు, మనకు గ్రామం పటం, స్కూల్కి ఏముంటుంది సింబల్, బోర్కే ఉంది, హాస్పిటల్ ఉంది, గుడి ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా సింబల్స్. ఆ సింబల్స్ని మ్యాప్లో కాదు ఎక్కడ ఒక దగ్గర మనకి ఇచ్చి ఏంటి అని అక్కడ ఇచ్చినా గుర్తుపడతాడు. అంటే కమ్యూనికేషన్ చేయాలి, మ్యాపింగ్ స్కిల్ ఉపయోగించి ఆ మ్యాప్ను చదవగలగాలి, రీడ్ చేయగలగాలి. మ్యాప్ రీడింగ్ కావాలి, డ్రాయింగ్ మ్యాప్ దించగలగాలి. ఇప్పుడు ఇక్కడ మనకేంటంటే బాగా మనకు అనుకునేది ఏంటంటే ఈ బొమ్మలు ఇలా దించొస్తుందా మనం అనుకుంటాం సార్. ఈవీఎస్లో ఇలా వాళ్ళకి ఈ బొమ్మలు దించొస్తుందా, ఇంత హార్డ్ ఉన్నాయి, ఎట్లా దించుతారు వీళ్ళు అని చెప్పి కొన్ని ఇయ్యం మనం, కానీ అన్నీ ఇవ్వాలి. వానికి ఇష్టం వచ్చినట్టు దించుతారు సార్, ఇష్టం వచ్చినట్టు దించుతారు. మనం మామూలుగా ఏం చేస్తాం, రాస్తాం ఏదో బొమ్మ, ఇది మనం కమ్యూనికేట్ చేయలేమా?
చిన్నవాడు పెద్దవాడు అని చెప్పు సార్. ఇట్లా అనేది దించనియండి. ఎంకరేజ్ చేస్తే మంచి కమ్యూనికేషన్ స్కిల్ మ్యాపింగ్ ద్వారా పెరుగుతుంది. డ్రాయింగ్ చేస్తారు. సార్ చెప్పింది అంత మంచి పిల్లలు. మా దగ్గర కూడా 3 పిల్లలు ఉన్నారు. డోరేమాన్ ఇవన్నీ ఉంటాయి కదా. పిక్చర్ చూసి ఎలా ఉందో అలా దించుతారు పిల్లలు. స్కిల్ ఉంటుంది పిల్లలు. వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది. ఏ మ్యాప్ అయినా దించగలుగుతారు, ఈజీగా దించగలుగుతారు. కాకపోతే ఫస్ట్ మనం గైడ్ చేయాలి. అవసరమైతే ఎక్విప్మెంట్ కూడా ఇవ్వాలి. పిక్చర్స్ అండ్ మేకింగ్ మోడల్స్ అండి. మేకింగ్ మోడల్స్కి వచ్చేసరికి ఏం చేయించవచ్చు మనం మోడల్స్ మనం లో కాస్ట్లో చేయాలి. మళ్ళీ యూజ్ అయ్యే విధంగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఏం చేయించవచ్చు మనం యూఎస్లో మనకున్న 10 టీమ్స్ మొత్తం యూఎస్ సార్. ఏం లేదు, మనం ఈ పర్యావరణం మునిగి వెళ్తున్నట్టే. మొత్తం 10 టీమ్స్లో ఒక్కొక్క టీంలో ఇక్కడ ఉన్న వాటిలో చెప్పండి సార్. ఏం చేయించవచ్చు? ఫ్యామిలీ ఉంది, ఏడా ఉంటుంది, షెల్టర్ వచ్చింది కదా, షెల్టర్లో ఉంటుంది. షెల్టర్లు ఎన్ని రకాలు మోడల్స్ చేయించవచ్చు. అది మట్టితో చేస్తారా? మా దగ్గర చేస్తారా ఏం చేస్తారంటే బీర్ కాటన్కి ఇలా పెట్టేసి మీద గడ్డి ప్లాస్టర్తో అతి పెట్టేసి గుడిసె రేపుల్లాగా అది ఆలోచన చూడండి. అదేంటంటే హోలిస్టిక్ ఆలోచన. గడ్డి పెడితే విధంగా గడ్డి ఉంటే అదే కదా. పిల్లల ఆలోచన ఏంటంటే దేన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలో తెలియదు. అలా క్వశ్చనింగ్ చేయాలి, ఆ విధంగా ఆలోచించే అవకాశం కూడా ఇవ్వాలి. అప్రిషియేషన్ సార్. ఈవీఎస్లో అప్రిషియేషన్ ఏంటి, ఎలా చేయవచ్చు మీ పర్స్పెక్టివ్లో చెప్పండి. పిల్లవాడిని మంచిగా పర్ఫార్మ్ చేసినప్పుడు, మంచి క్వశ్చన్స్ వేసినప్పుడు, మనని ఇబ్బంది పెట్టిన క్వశ్చన్ వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఏదో ఒకటి ఇస్తాం వాళ్ళకి. అయితే ఈ అప్రిషియేషన్ ఇంకా మీరు తీసుకెళ్ళాలి అంటే ఈవీఎస్లో అప్రిషియేషన్ మన పెద్ద క్లాస్లో వస్తుంది. ఇప్పుడు ప్రకృతి ఇంత అందంగా ఉంది అని వాడు అప్రిషియేషన్ చేసే విధంగా వాడిని ఎంకరేజ్ చేయాలి. చెట్టు ఉంది, ఎలా చెప్తాను సార్ చెప్పి ఓవర్కమ్ కావాలి, లైఫ్లో ఓవర్కమ్ కావాలి. ఎట్లా అవుతాడు? ఎండిపోయిన చెట్టు ఉంది, ఎండిపోతుంది, దానికి రోజు నీళ్ళు పోయి అయితే ఎండిపోయింది చచ్చిపోయింది అనుకుంటావు, కానీ అది పెరుగుతుంది. ఆ విధంగా నువ్వు జీవితంలో దేనైనా తట్టుకొని ఎదగాలని చెప్పవచ్చు. అప్రిషియేషన్. శరీర అవయవాలు ఒక్కటి పాడైతే అన్ని పాడైతేనే ఉంటుంది. ఉదాహరణ ఇంటర్లింక్ ఉంటుంది. ఈ ఇంటర్లింక్ శరీరం ఇంత బాగుందని ఆ శరీర నిర్మాణాన్ని కూడా అప్రిషియేట్ చేయగలగాలి. ఒక అబ్బాయి రోడ్డు మీద పోతుంది, నాకు మోరల్ వాల్యూస్ వచ్చింది దీంట్లో వాల్యూస్. రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఆడ ముళ్ళు కనబడ్డది, పుచ్చుకుంది, టీ-షర్ట్ వేస్తారు సార్ పిల్లలు. వాల్యూస్ ఉన్న వాళ్ళు ఏడేస్తారు, వాల్యూస్ లేని వాళ్ళు ఎట్టేస్తారు. పుచ్చుకుంది కదా తీసి ఆడేసిపోతారు. వాల్యూస్ లేదు, వాల్యూస్ ఉన్నోడు తీసి ఇంకా దూరం వేస్తాడు. మనం కూడా ఏం చేస్తాం, రోడ్డు మీద రాయో పడిందంటే వెనుకని కూడా కాదు కాకుండా పోతాం. చెప్పు తెగినా కాళ్ళ పదార్థాలన్నా ఏం ఆలోచించాం. ఎందుకంటే ఆ మోరల్ వాల్యూస్లలో బతికి అప్పుడు ఆ చదువు అట్లా వచ్చినందంట అవుతుంది. మీకు చాలామందికి ఐడి ఉండొచ్చు, దెబ్బలు కూడా తాకుండా రాలని తను కూడా పోతాం, బండిలో పోతుంటే కూడా. ఇంకా నల్లాలు ట్యాబ్ అటు పోతుంటే పని చేస్తారు, ఇంట్లో లైట్ అంతే సార్. ట్రైనింగ్ పీరియడ్ అయిపోయింది అనుకో, పోతే నాకు ఎవరు కనబడకపోతే తక్కువ పని చేసి వెళ్ళిపోతుంది. అవసరమైతే రూమ్లోకి పోయి కూడా పని చేస్తాం. అది మనకు వచ్చింది మోరల్ వాల్యూస్ అట్లా వచ్చినా మనకు వాచ్కారం చెప్పిన టీచర్లు అట్లా ఉన్నారు. మన అప్పుడు ఎన్విరాన్మెంట్ అలా ఉంది, మోరల్ వాల్యూస్ ఉంది. ఇలా చాలా ఉన్నారు. ఇది అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. అది థియరీకి మాత్రమే మనకు వస్తుంది సార్. ఫస్ట్ మనకు ఉండాలి, మనం మంచిగా ఉండాలి, అప్పుడు అందరు మంచిగా చేయాలి. అది ఇప్పుడు పనిచేస్తుంది. దీనికి రిలేటెడ్ కాకపోవచ్చు కానీ. నెక్స్ట్ సార్, క్రియేటింగ్ అవేర్నెస్ టువర్డ్స్ బయోడైవర్సిటీ. బయోడైవర్సిటీ అంటే ఏంటి మీరే చెప్పాలి. ఫారెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ బయోడైవర్సిటీ. వెరీ గుడ్ సార్. ఫారెస్ట్ లో ఏముంటాయి? ఫారెస్ట్ అంటే పక్షులు ఉంటాయి, అంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, క్రూరముగాలు ఉంటాయి, క్రూరముగాలు ఉంటాయి. అన్నిటికంటే పెద్ద క్రూరముగా ఏది అంటే ఫారెస్ట్ అంటే మనకు లెసన్ ఉంది. లెసన్లోనే మనకి ఇలా సాధారణ ఎనిమల్స్ వచ్చేసి ఎట్లా మనం హ్యూమన్ బీయింగ్కి ఏ విధంగా ఇంట్రాక్ట్ అయిందని
అన్నిటికంటే ఫారెస్ట్ లో భయంకరమైన జంతువు ఏంటంటే మనిషి. కానీ అన్నిటిని మింగేయగలుగుతాడు. ఇక్కడ బయోడైవర్సిటీ అంటే ప్రతి జీవరాశికి ఒక తెగ ఉంది మేడం. వేరే వాళ్ళని రానియరు. మనకి యూట్యూబ్ వాళ్ళు వచ్చేవిగా నిన్న అంతా జరుగుతుంది మేడం. ఒక 5-6 years బ్యాక్ అంటే కరోనా కంటే ముందే, చాలా ముందు, కరోనా కంటే 2-3 ఏళ్ళ ముందు ఈ ఎక్స్ప్లోర్ చేసుకుంటా వాళ్ళని ఎక్స్ప్లోర్ చేస్తాను పోతే విషయం బాగా ఇస్తాం లేదు. అది రాదు బయటికి. వాళ్ళ పర్యావరణం అంత ముఖ్యమైనది మిగతా వాళ్ళ ప్రాణాల కంటే కూడా రానియరు. మనకు అవతార్ సినిమా మెయిన్ ఎన్విరాన్మెంట్ ఆ విధంగా ఊహించాలి సార్ విద్యార్థి. ఇలాంటిది తయారు చేయగలుగుతా చూసిరా. ఫస్ట్ టైం కొండలు గుట్టలు గాలి తేలడం, ఇంత వింత జంతువులు ఉండడం చాలా బాగుంటుంది. చూసిరా. 2 మీద అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. 2 చూసిరా, 1 చూసిరా లేదా? 1 కూడా చూడలేదా? 1 అయితే ల్యాండ్ మీద ఉంది సార్, భూమిలో ఉన్న తెలుసు కానీ ఇది వాడాలి. భూమిలో ఉన్న ఖనిజాల కోసం వేరే గ్రహాన్ని కొడతారు. 2 వచ్చేసి వాటర్. 2 వాటర్. అవతారాలు ఎన్ని సిరీస్లు వచ్చినా ఈ పంచభూతాల మీద ఉంటుంది. ప్రపంచం మొత్తం పంచభూతాలే. భారతదేశమే దానికి బేస్ అయ్యేది. మనం కూడా అంతే కదా సార్. ఇది నాగరికత పూజించేది అమ్మతారు ప్రకృతినేగా. ఇప్పుడు మనకు దేవతలందరూ ప్రకృతి దేవతలు పూజిస్తారు. చెట్లనే పూజిస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి అన్నీ ప్రకృతి దేవతలే కదా. ఇప్పుడు కటమైతం అంటాం. నైసమ్మ కూడా వేరే ఉంటుంది. కటమైతం ప్రత్యేకంగా ఏముంటుంది? కాపాడుతుంది జీవధారం నీరు అంతే కదా. గ్రామదేవత గురు పరివేలు ఏ కాన్సెప్ట్ అయినా కానీ దానికి బాండ్ అయి ఉంటుంది. మన ప్రకృతిలో ఉంటుంది. బయోడైవర్సిటీ ఇది మనకు చెప్పేటప్పుడు పిల్లలకు ఇది ఫుడ్ చైన్ చెప్పొచ్చు. ఫుడ్ చైన్ అంటే ఫుడ్ కదా. ఇప్పుడు ఏముంది ప్రకృతిలో ఇదే అడవిలో గడ్డి ఉంది. వస్తుంది ఎవాల్యుయేషన్ వస్తుంది. కానీ మనం ఏంటంటే వస్తుందా రాదా అని చెప్పి ఇంత పెద్ద చెప్పాలా అని అనుకోకుండా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ ఫుడ్ చైన్లో ఒక్కటి తీసి పక్కకు పెడితే అన్ని నాశనం అవుతాయి. ఏదైనా ఇప్పుడు గడ్డిని తినే బొద్దింకలు లేకపోతే బొద్దింకలని గింజలు ఉంటాయి, మిడతలు ఉన్నాయి. మిడతలు తినే తొండలు అవి ఉంటాయి. ఆ తర్వాత వాటిని తినే అది ఉంటాయి. కార్నివోరస్ కూడా ఉంటాయి. ఈ చైన్ ఉంది. ఏ ఒక్కటి బ్రేక్ అయినా కార్నివోరస్ బ్రేక్ అయినా అవి తీసేద్దాం. ఈ భయంకరమైన జంతువులు, క్రూర జంతువులు మనం కూర వండుకొని తిన్నాం, తీసేద్దాం, అయిపోతుంది. ఉన్నాయి ఏంటి హెర్బివోరస్ ఉంటాయి. మనిషి ఒక్కటి చాలు. కానీ ఇది అలా కాన్సెప్ట్ అర్థం కావడానికి ఇప్పుడు ఆ విధంగా చేస్తే పోతే ఇప్పుడు ఏ జంతువులు ఎక్కువైతాయి? శాకాహార జంతువులు ఎక్కువ. ఈ ఎక్కువైతే ఏమైంది? చెట్లు ఉన్నాయి. ఇక చెట్లు మొత్తం పోతాయి. మొత్తం అన్ని తినేస్తాయి. అన్ని తినేస్తే వర్షం పడదు, వీటికి ఆహారం ఉండదు. ఆటోమేటిక్గా మళ్ళా ఇవే తగ్గిపోతాయి. ఇతను గట్టినదానికి ఇవి కూడా చనిపోతాయి. వీటి సంఖ్య కూడా తగ్గిపోతుంది. ప్రకృతి అనేది బయోడైవర్సిటీ తనంతల తనుగా ప్రిపేర్ చేసుకుంటుంది. దాంట్లో మనిషి ఏలు పెట్టినంత వరకు ఇది మనకు అకాడమిక్ స్టాండర్డ్స్ గ్రీస్ మామూలుగా ఇలా ఉన్నది కాకుండా మన ఐడియాతో చెప్తున్నాం. ఉన్నది ఇలా ఉన్నదే అది. కాకపోతే కాన్సెప్ట్ బిల్డింగ్ ఎలా ఉండాలని చెప్పి ఇవన్నీ చెప్తున్నాం. బయోడైవర్సిటీ అనేది పిల్లలకు బాగా అర్థం కావాలి. ఆ తర్వాత లర్నింగ్ అవుట్కమ్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ అనేది మనము చెప్తున్నాం. కానీ అకాడమిక్ స్టాండర్డ్స్ ఎప్పుడు సాధిస్తాం? మనకు మీ దగ్గర పుస్తకాలలో లాస్ట్ పేజీలలో ఉన్నాయి. లాస్ట్ పేజీలలో ఎందుకు ఉన్నాయి? కంప్లీట్ అయిపోయేసరికి విద్యార్థిలో అభ్యాసంలో మార్పులు జరగాలి, ఏమేమి జరగాలి అలా ఆశిస్తున్నాయి. అందులో 80% రావాలి. అవును. లర్నింగ్ అవుట్కమ్స్ ఇవి కూడా ఎంతకే ఉన్నాయి. మనకు ఇంటర్వ్యూ చేసినప్పుడు కలర్ పోస్టర్లు ఇచ్చారు. లర్నింగ్ అవుట్కమ్స్ అంటే ఒక లెసన్ మాత్రమే చూసుకోవచ్చు. అన్నీ రావాలి. స్టాండర్డ్స్ అన్ని ఇందులో రావు. ఒక లెసన్కు అన్నీ రావు.
ఓవరాల్గా బుక్ మాత్రమే అక్కడ ఇస్తాను. లెసన్ వారీగా లేకపోతే దాంట్లో చిన్న టాపిక్స్ వారీగా వచ్చేది ఇవి. ఇంకా ప్రిసైజ్గా ఇప్పుడు మనకి చెప్తున్నప్పుడు ఏంటి, వేస్ట్ చేసిన వాటర్ వృధా చేయొద్దు అని చెప్తున్నాం. నీటి వృధాను అరికట్టడం అంటే మళ్ళీ మనకు సూక్ష్మ సమర్థం ఆ లెసన్ చెప్తారా మ్యాక్సిమం ఏది రావాలని కోరుకునేది లర్నింగ్ అవుతుంది. అందులోకి వెళ్ళి మనం ఇప్పుడు లర్నింగ్ అవుట్కమ్స్ అనేది కొన్ని సబ్ టాపిక్స్ ఉంటే అవి ఆ పీరియడ్ ప్లాన్లో ఆ లెసన్లో మనకి లక్ష్యాలు స్పష్టీకరణ లక్ష్యాలు ఇప్పుడు మనకు బుక్ కూడా ఉండొచ్చు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్విరాన్మెంట్ అంటే ఓవరాల్ గా ఉంటే దాంట్లో కూడా ఇంకొన్ని వస్తుంది ఎలా పట్టింది సార్ ఇది మనకు టీమ్స్ ఆధారంగానే పుస్తకాన్ని డిజైన్ చేయగలిగింది. థర్డ్ క్లాస్ 16, ఫోర్త్లో 14, 16 ఇది థర్డ్ టోటల్ టీమ్స్ ఆధారంగానే ఇప్పుడు 16 బుక్స్ అయినా కానీ 16 లెసన్స్ అయినా కానీ ప్లాస్టిక్ వాడొద్దు అనేది ఒకటి చెప్పినారు. అవును సార్ వాడు నిజ జీవితంలో కూడా ప్లాస్టిక్ వాడకపోతే వాళ్ళు ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ మనం చెప్పింది నిజ జీవితంలో వాడు అప్లై చేసి దానివల్ల అతను అవుట్కమ్ పొందితేనే లెర్నింగ్ అవుట్కమ్ వచ్చినాడు. ఇప్పుడు రోడ్డు మీద పోతున్నాడు, నల్ల పని చేసిండు, రాయంత తీసేసిండు, ఎవరికైనా ప్రమాదం జరిగింది సహాయం చేయడానికి ప్రయత్నం చేసిండు, ఇవన్నీ నిజ జీవితంలో అప్లికేబుల్ చేయగలిగారు. అవన్నీ చెప్తాం మనం. ప్రథమ చికిత్స కూడా ఉంది మనకు అని చెప్తాం. అది ఎప్పుడైతే మనం ఫుల్ఫిల్ అవుతామంటే వాడు వాడి లైఫ్లో దాన్ని ఉపయోగించినప్పుడు చిన్న యాక్టివిటీ చేద్దాం సార్.